సో హే గా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. పొద్దు నుంచి ఫుల్ అంటే ఫుల్ గిరాకు ఉంది. సో జాడు కొడదాం అనుకున్నాం, ఇట్లా జాడగడ్డ పట్టుకుని మా బంతులు గాడు వచ్చి అన్న నా కటింగ్ చేయన్నాడు. సో వన్ కటింగ్ అయితే చూడొచ్చు గైస్, ఎంతసేపు చేసినా కటింగ్ మాత్రం ఫైనల్ లుక్ మాత్రం పిచ్చ క్రేజ్ వచ్చింది చూడొచ్చు. సో హే గైస్, ఆల్మోస్ట్ అయితే మా పంతులానికి అయితే హెయిర్ కట్ అయితే స్టార్ట్ చేసిన, ఫినిష్ చేసేసిన గైస్. చూడొచ్చు ఫైనల్ లుక్ ఎట్లా వచ్చింది. సో ఇది మాత్రం లో ఫేడ్ ములెట్ హెయిర్ స్టైల్ అయితే తిప్పేసినాం గైస్. సున్నిక చాలా అట్రాక్టివ్ ఉంది కదా పంతులానికి. దగ్గర ఒక గంట సేపు, ఒక అర్ధ గంట అయితే టైం పట్టింది గైస్ చేయడానికి. పట్టిందా పంతులు? ఎట్లుంది రిజల్ట్? మెంటల్ మంచిగా చెప్పు మన సబ్స్క్రైబర్స్ కోసం. సూపర్ అని చెప్పరా. ఇది మేము ఓల్డ్ సిటీలో ఉంటాం కాబట్టి మెంటల్ అంటే మా కామన్ లాంగ్వేజ్ గాయస్, తప్ప అనుకోకండి. సో అవునా కదా పంతులు? పిక్చర్ ర్యాప్ ఉంది గాయస్. కటింగ్ అయితే కూడా లైట్గా ఐబ్రోస్ కూడా సెట్ చేసేసిన, ఎక్కువ ఓవర్ కూడా కాకుండా. సో ఫోర్ హెడ్ పైన ఉన్న ఎంటికలు కూడా చిన్న అన్ని తీసేసి లెవెలింగ్ చేసేసిన గాయస్. ఫోర్ హెడ్ వల్లనే మన ఫేస్ అనేది లుక్ కొడుతుంది గాయస్. అనిపిస్తుందా? ఫోర్ హెడ్తోనే మన ఫేస్ అనే లుక్ అంటే లుక్ చాలా బాగా కొడుతుంది గైస్. సో వీడైతే సెట్ చేసుకుంటుండు. సో మనం చేస్తే మినిమం ఉంటుంది హెయిర్ కట్. మా పంతులు అని కూడా తెలుసు. ఏమరా పంతులు? చూడండి గాయస్, ఇదిగో మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ నా దగ్గరికి వచ్చినప్పుడు పంతులను కటింగ్ చూస్తే నవ్వుతుండే గాయస్ మీరు అందరూ. ఎట్లుండారా పంతులు? పిచ్చోన్లాగా. ఇప్పుడు జర బరాబర్ సెట్ చేసిన గాయస్. ఏం చేద్దాం ఇక, మన ప్రియ శిష్యుడు కదా పంతులు గారు, ఇక చేయాల్సి వస్తుంది. ఓకేనా పంతులు? చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నాను? చూసినావా గైస్, ఏం చేద్దాం చెప్పండి. సో ఇప్పుడు మా పంతులాడ నాకు లంచ్ తెచ్చేయాలి ఇంటి దగ్గర నుంచి గైస్. సో టైం ఆల్మోస్ట్ చూస్తే ఒక 3:34 అవుతుంది. పొద్దుగాల నుంచి గిరాకుంటాయో జాడు కూడా కొట్టలే గైస్, ఒక్కసారి కొట్టినా. సో మా వాడైతే పిక్చర్ ర్యాప్ ఉంది దాని కటింగ్ మాత్రం పంతులు కానీ. ఓకేనా పంతులు? సో హే గైస్, ఆల్మోస్ట్ అయితే లంచ్ టైం అయింది. సో మా ఇంట్లోకి మా మమ్మీ పంపించింది ఎగ్ కర్రీ, వైట్ రైస్, ఆమ్లెట్, వైట్ రైస్, బోటి కర్రీ రాత్రి మిగిలిపోయింది. సో వేడి పాపడాలు. సో ఫాస్ట్ అయిన. సో హే గైస్, కటింగ్ అయిపోయిన తర్వాత మా పంతులాడు ఖుషితోని సో మాకైతే ఒక చిన్న పార్టీ అయితే అరేంజ్ చేస్తుంది గైస్. పార్టీ అంటే ఏదో కాదు. సో వాడైతే కష్టపడైతే మా కోసం మనం మ్యాంగో జ్యూస్ తీసుకొచ్చిండు. సో బయటికి ఎంచి. సో గైస్ దాని కాస్ట్ వచ్చేసి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అనుకోవచ్చా. కాస్ట్ వచ్చేసి 30 రూపాయలే. సో వాడు ఇద్దరి కోసం అది ఇచ్చింది, కానీ మధ్యలో మా అభిషేక్ కూడా యాడ్ అయ్యాడు. సో 3 క్లాసులలో వాడు మినిమం సమానం వస్తుంది గైస్, ఎవరు మూడ్ ఆఫ్ కావద్దని. సో ఇక చూడొచ్చు గైస్, నీట్గా మా వాడు అయితే ఒక్క చుక్క కూడా కింద పడకుండా డ్రాప్ ఆ గ్లాసులలో నేస్తుంది గైస్. మా పంతులానికి తెలుసు ఫుడ్ వాల్యూ అంటే. సో మా అభిషేక్ గారు మాత్రం మనకు ఒకటే సతాయిస్తుంది గాయస్. ఇక మా వాడు ఒక కవర్ కూడా వదులుతలే గాయస్, మొత్తం పిండి దాన్ని చంపేస్తుంది మా పంతులాడు మాత్రం. సో మా వాడు అంటుంది పడేయని. ఇగో అయిపోయింది చూడండి గైస్. పడేయమంటే వాడు ఏం చేస్తాడు చూడండి గైస్. ఇగో వేసిండవు అక్కడ చూడ అంటున్నా. అది అక్కడ కాకుండా ఇక్కడ బకెట్లో పడ్డది గైస్. ఫస్ట్ టైం ఎన్నోసార్లు ట్రై చేసింది కానీ ఇప్పటిదాకా పడలేదు. సో హే గైస్, ఆల్మోస్ట్ సండే. ఇంటికి వచ్చేవరకు టైం చూసాం మాత్రం ఎగ్జాక్ట్ ఎంత అవుతుందంటే సో టైం చూసాగా ఎగ్జాక్ట్ 9:30 కావడానికి అవుతుంది. సో ఇంట్లో స్పెషల్ నిన్న రాత్రి మన మమ్మీ లివర్ ఇంకా బోటీ చేసింది. సో మళ్ళీ ఈరోజు నాన్ వెజ్ లేదు కానీ కర్రీ అవుతుంది గాయస్. సో ఫ్రిడ్జ్లో అయితే గుడ్లు అయిపోయినాయి. పొద్దుగాలు చూసుకున్న ప్యాకెట్ అయితే మొత్తం ఖాళీ అయిపోయింది, మన ఉస్మానియా బిస్కెట్ది. సో మా ఇంట్లోకి తెలిసి ఏం చేసినారేమో తెలియదు కానీ సో అయిపోయింది కదా మా ప్యాకెట్ మొత్తం. ఇగో పొద్దుగాల పోయినప్పుడు ఫుల్ ఉండే గాయస్, వచ్చేవరకు ఇక ఒకటే బిస్కెట్ మిగిలింది. అదేందో విచిత్రం, మా ఇంట్లోకి వెళ్ళాలి తీసేగా డబ్బులు తీసి పెట్టి ఉండొచ్చు మా మమ్మీ. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎగ్ కర్రీ గైస్. నిన్న నాన్ వెజ్ తిన్నామని మళ్ళీ చేయలేదు మా మమ్మీ. సో నేనైతే చికెన్ అనుకుని ఎక్స్పెక్టేషన్ పెట్టుకొచ్చాను కానీ ఫుల్ అంటే ఫుల్ మూడ్ ఆఫ్ చేసేసింది మమ్మీ. సో ఏం చేద్దాం, ఇక తినాల్సి వస్తుంది గైస్. ఇక తిందాం నడవని. సో హే గైస్, ఆల్మోస్ట్ మన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ నైట్, బాయ్ అండ్ సీ యూ.